హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇట్లా ప్రీవియస్ ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్స్, మ్యాథ్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 45 సెంటీమీటర్ల పొడవు 35 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఒక వైట్ పేపర్, దానికి చుట్టూ 4 మూలల 4 కార్నర్స్లో 5 సెంటీమీటర్ల పొడవు ఉండేటట్టుగా ఒక కాగితాన్ని కట్ చేసి మిగిలిన దాన్ని ఒక పెట్టెగా తయారు చేస్తే ఆ పెట్టె యొక్క ఘనపరిమాణం ఎంత? ఇలా ఉంది బాక్స్, ఒక వైట్ పేపర్. సో ఇక్కడ ఈ 4 కార్నర్స్లో ఐ విల్ షో యూ అదర్వైజ్. వెయిట్, ఇది ఒక రెక్టాంగులర్ ప్లేట్. దీని లెంగ్త్ 45 సెంటీమీటర్స్, దీని బ్రెడ్త్ 35 సెంటీమీటర్స్. దీనికి 4 సైడ్స్ ఏం చేశారు? 4 వైపులా 4 మూలల 5 సెంటీమీటర్లు. ఇది మొత్తం 45, ఇది మొత్తం 35, దీని పొడవు 5. ఇట్లా 45 సెంటీమీటర్ల పొడవు, 35 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఒక ఇనుప షీట్ని, ఒక రేక్ ప్లేట్ అనుకోండి, లేకపోతే వైట్ పేపర్ అనుకోండి, ఏదైనా పర్వాలేదు, తీసుకొని దానికి 4 మూలల 5 సెంటీమీటర్ల కొలుతున్నటువంటి చతురస్రాల్ని కట్ చేశారు. కట్ చేసి మిగిలిన దాంతో ఒక పెట్టె తయారు చేశారు. ఓపెన్ బాక్స్, తెరిచి ఉంచిన పెట్టె ఒకటి తయారు చేశారు. అయితే ఆ పెట్టె ఘనపరిమాణం ఎంత అన్నది క్వశ్చన్. ఇదిగోండి, ఇలా 4 మూలల నేను కూడా ఇలా కట్ చేశాను. ఇలా కట్ చేస్తే ఏమొస్తుందో చూడండి. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది. కట్ చేస్తే 4 మూలల 4 చతురస్రాల్ని, నేను సరిగ్గా కట్ చేయలేదు అనుకోండి, ఊరికే చెప్తున్నాను. 4 మూలల 4 చతురస్రాల్ని కట్ చేసి మిగిలిన వాటితో ఇట్లా ఒక బాక్స్ తయారు చేశారు. నేను తయారు చేస్తున్నాను చూడండి, ఒక బాక్స్ని. ఇట్లా ఒక బాక్స్ తయారు చేశారు. ఇది అంత పొడవు ఉండదు, మనం సరిగ్గా తీసుకోలేదు కదా మెజర్మెంట్స్. ఇట్లా ఒక ఓపెన్ బాక్స్, ఇట్లా ఒక తెరిచి ఉంచిన పెట్టెను తయారు చేశారు. అయితే ఈ పెట్టె ఘనపరిమాణం ఎంత అన్నారు. పెట్టె అంటే ఇది దీర్ఘచతురస్రాకార పెట్టె, దీర్ఘఘనం అవుతుంది. ఇది దీర్ఘఘనం అవుతుంది. సో ఇలాంటి పెట్టెను తయారు చేశారు. ఇలాంటి పెట్టె యొక్క ఘనపరిమాణం ఎంత? వెరీ సింపుల్. చూడండి, మనకి ఇటు 5 సెంటీమీటర్లు, ఇటు 5 సెంటీమీటర్లు పోతుందా? సో ఇది మొత్తం 45. 45లో 5, 5, 10 పోతే ఇంకా పెట్టె పొడవు ఎంత అవుతుంది? మనకి పెట్టె పొడవు 35 మిగులుతుంది. దీని పొడవు 35 మిగులుతుంది. వెడల్పు విషయానికి వచ్చేసరికి 5, 5, 10 పోతే ఇది 25 మిగులుతుంది మనకి. సో పొడవు 35, పొడవు 45లోంచి 2 5లు 10 తీసేయాలి. తీసేస్తే పొడవు 35 అవుతుంది. వెడల్పు ఎంత అవుతుందంటే 35లోంచి 2 5లు తీసేయాలి. 35 - 10 25 అవుతుంది వెడల్పు. పెట్టే ఎత్తు ఎంత అవుతుంది? ఇదిగోండి, ఇది పెట్టే ఎత్తు అంటే 5 సెంటీమీటర్లు. పెట్టే ఎత్తు ఎంత అవుతుంది? 5 సెంటీమీటర్లు.
5 సెంటీమీటర్ల చతురస్రానికి కదా మనం కట్ చేసింది. పెట్టే ఎత్తు 5 సెంటీమీటర్లు అవుతుంది. సో ఎత్తు 5 సెంటీమీటర్లు. మనకి ఘనపరిమాణానికి సూత్రం తెలుసు, మనకి పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. సో ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. సో 35 ఇంటూ 25 ఇంటూ 5. సో 25 125, 35 ఇంటూ 125. ఈ రెండు పెంచితే 125 ఇంటూ 35, 5 5 25, 5 12 60, 62, 3 125, 375, 4375. 4375 పెట్టె ఘనపరిమాణం అవుతుంది. ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్. పొడవులో నుంచి ఆ 2 చతురస్రాలు తీసేయండి, వెడల్పులో నుంచి 2 చతురస్రాలు తీసేయండి. మీ ఎంతైతే కట్ చేశాడో అదే పెట్టె యొక్క ఎత్తు అవుతుంది. 5 సెంటీమీటర్ల చతురస్రాన్ని కట్ చేశాడు కాబట్టి ఆ పెట్టె ఎత్తు ఎంత అవుతుంది? 5 సెంటీమీటర్లు అవుతుంది. సో ఇది పొడవు, ఇది వెడల్పు, ఇది పెట్టె యొక్క ఎత్తు. పెట్టె యొక్క ఎత్తు ఎంత ఉంటుంది? 5 సెంటీమీటర్లు ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో ఎప్పుడైనా అడగవచ్చు, ఈ ప్రాబ్లమ్ని ఎప్పుడైనా అడగవచ్చు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి. పొడవులో నుంచి 2 ఎత్తులు తీసేయాలి, వెడల్పులో నుంచి 2 ఎత్తులు తీసేయాలి. పొడవు వెడల్పులు వస్తాయి మనకి. నెక్స్ట్ ప్రాబ్లం, పి ఒక వస్తువును 1200 రూపాయలకు కొని దానిని 10% లాభానికి అమ్మాడు. ఎంతో కొన్నాడు? 1200 రూపాయలకు కొన్నాడు. దాని మీద ఎంత లాభ శాతము? 10%. 1200లో 10% అంటే ఎంత అయ్యా? 120 రూపాయలు లాభం. 120 రూపాయలు. అయితే అతను ఒకవేళ 1380 రూపాయలకు అమ్ముంటే, అమ్మిన వేళ 1380 రూపాయలు అయితే అతని లాభ శాతము ఎంత పెరిగి ఉండేది? అతని లాభ శాతము ఎంత పెరిగి ఉండేది? చూడండి, ఇక్కడ ప్రాఫిట్ పర్సెంట్ లాభ శాతం 12% కాబట్టి లాభం ఎంత? 1200లో 10% 120 రూపీస్. ఒకవేళ 1380 రూపాయలకు అమ్ముంటే, 1380 రూపాయలకు అమ్ముంటే వాడికి లాభం ఎంత వచ్చి ఉండేది? 180 రూపాయలు వచ్చి ఉండేది. లాభం ఎంత వచ్చి ఉండేది? 180 రూపాయలు వచ్చి ఉండేది. 120 రూపాయలు వచ్చి 10%కి సమానం. 120 రూపాయలు వచ్చి 10%కి సమానం. ఇప్పుడు ఎంత అదనంగా అమ్మాడు వాడు? ఎంత అదనంగా వచ్చింది లాభం వాడికి? 60 రూపాయలు లాభం వచ్చింది. 60 రూపాయలు వచ్చి 5%కి సమానం. ఇదే మీ ఆన్సర్. 1200 రూపాయలకు అమ్మాడు, 10% లాభం వచ్చింది. 1200 రూపాయలకు కొని 10% లాభానికి అమ్మాడు. ఒకవేళ 1380 రూపాయలకు అమ్ముంటే అతనికి లాభ శాతం ఎంత పెరిగేది? లాభ శాతము ఎంత ఎక్కువ వచ్చేది? సో 10% ప్రాఫిట్ పర్సెంట్ కాబట్టి లాభం ఎంత వాడికి? 120 రూపాయలు లాభం. 1380కి అమ్ముంటే ఎంత లాభం వచ్చేది వాడికి? 180 రూపాయలు వచ్చి ఉండేది. అంటే లాభం ఎంత పెరిగేది? అంతకుముందు 120 రూపాయలు లాభం వచ్చేది, ఇప్పుడు ఎంత వచ్చేది లాభం? ఇంత కమ్మితే 180 రూపాయలు వచ్చింది లాభం. అంటే లాభం ఎంత పెరిగింది? 60 రూపాయలు లాభం పెరిగింది. 60 రూపాయలు వచ్చి ఎంత పర్సెంట్? 60 రూపాయలు వచ్చి ఎంత పర్సెంట్? 120 రూపాయలు వచ్చి 10%కి సమానం. 120 రూపాయలు వచ్చి 10%కి సమానం అయితే 60 రూపాయలు వచ్చి ఎంత శాతానికి రమ్మంటే 5%. అంటే అతనికి లాభం ఎంత శాతం పెరుగుతుంది? 5% పెరుగుతుంది. పన్నెండు మీటర్లు 17 మీటర్లు పొడవైన రెండు స్తంభాల మధ్య దూరం 12 మీటర్లు. 2 స్తంభాలు ఉన్నాయి. ఈ 2 స్తంభాల మధ్య దూరం
ఈ రెండు స్తంభాల మధ్య దూరం 12 మీటర్లు. ఈ రెండు స్తంభాల పొడవులు ఎంతట? ఒకటేమో 12 మీటర్లట, ఒకటేమో 17 మీటర్లట. 12 మీటర్లు 17 మీటర్లు పొడవు గల రెండు స్తంభాల మధ్య దూరము 12 మీటర్లు అయితే వాటి చివరల మధ్య దూరం ఎంత? వాటి చివరల ఈ దూరం అడుగుతున్నాడు, ఈ దూరం అడుగుతున్నాడు. చూడండి, ఇది 12 కాబట్టి ఇది కూడా 12, ఇది 12, ఈ మొత్తం 17. ఇంతవరకు 12 పోతే ఇంకా పైది ఎంత ఉంటుందయ్యా? పైది 5, ఈ మొత్తం 17. అందులో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 12 పోతే ఎంత ఉంటుంది? 5. ఇది 12, ఇది 5. ఇది లంబకోణ త్రిభుజం, ఇది లంబకోణ త్రిభుజం. కర్ణము స్క్వేర్, కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 144 ప్లస్ 25 169. 169 అనేది దేని వర్గం అయ్యా? 13 యొక్క వర్గం. కాబట్టి కర్ణం ఎంత అవుతుంది? 13. సో ఆ రెండు స్తంభాల యొక్క శిఖరాగ్రాల మధ్య దూరం ఎంత? ఆ రెండు స్తంభాల శిఖరాగ్రాల మధ్య దూరం ఎంత అని అడిగాడు. సో 13 మీటర్లు మీ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ప్రశ్న ఏంది? 12 మీటర్లు 17 మీటర్లు పొడవు గల రెండు స్తంభాల మధ్య దూరం భూమి మీద 12 మీటర్లు అయితే వాటి శిఖరాగ్రాల మధ్య దూరం ఎంత అన్నాడు. సో మీరు కనుక్కోవాల్సింది ఈ దూరం. వెరీ సింపుల్ ప్రాబ్లం, వెరీ సింపుల్ ప్రాబ్లం. ఒక పడవ ప్రవాహానికి ఎదురుగా ఎక్స్ అనే నగరం నుంచి వై అనే నగరానికి తిరిగి వై నుంచి ఎక్స్కి ప్రయాణించెను. పడవ నిశ్చల నీటిలో పడవ వేగం 40 కిలోమీటర్లు గంటకు. నిశ్చల నీటిలో పడవ వేగము గంటకి 40 కిలోమీటర్లు. గంటకి 40 కిలోమీటర్స్ పర్ గంట. గంటకు 40 కిలోమీటర్లు. ప్రవాహ వేగం గంటకి 10 కిలోమీటర్లు అయితే మొత్తం ప్రయాణం మీద పడవ యొక్క సగటు వేగం ఎంత? సగటు వేగానికి మనకు ఒక డైరెక్ట్ ఫార్ములా తెలుసు. సగటు వేగము ఈజ్ ఈక్వల్ టు 2x5 by x plus y. దీని గురించి కూడా ఒక నిమిషం మాట్లాడుకుందాం. ఒకడు ఒక ఏ అనే ప్రదేశం నుండి, లేదా ఇక్కడ సిటీ ఎక్స్ అని ఇచ్చాడు, ఎక్స్ నుంచి వైకి పోయేటప్పుడు x కిలోమీటర్ల వేగంతో, తిరిగి వచ్చేటప్పుడు y కిలోమీటర్ల వేగంతో, ఇక్కడ ఏబీ అనుకుందాం ఎందుకంటే మళ్ళీ అక్కడ x ఇక్కడ y కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఒకడు ఏ నుంచి బికి పోయేటప్పుడు గంటకు x కిలోమీటర్ల వేగంతో, తిరిగి బి నుంచి ఏకి గంటకు y కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే మొత్తం మీద అతని సగటు వేగం ఎంత అవుతుందంటే 2xy by x plus y. మీకు రెండు వేగాలు ఇస్తాడు. పోయేటప్పుడు ఎంత వేగంతో పోయాడు, వచ్చేటప్పుడు ఎంత వేగంతో వచ్చాడు అని రెండు వేగాలు ఇచ్చి సగటు వేగం కనుక్కోమంటే 2xy by x plus y ఫార్ములా అప్లై చేయండి, సింపుల్గా అయిపోతుంది. అయితే ఇక్కడ పోయేటప్పుడు వేగం ఎంత, వచ్చేప్పుడు వేగం ఎంత? నిశ్చల నీటిలో పడవ వేగం గంటకు 40 కిలోమీటర్లు. ప్రవాహం ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒకసారి ఏమో ప్రవాహానికి ఎదురుగా ప్రయాణించాడు, ఒకసారి ఏమో ప్రవాహానికి వాలుగా ప్రయాణించాడు. ప్రవాహానికి ఎదురుగా ప్రయాణించినప్పుడు వాడి వేగం తగ్గిపోతుంది. మామూలుగా నీటిలో ఎలాంటి కదలికలు లేకపోతే
నీటిలో ఎలాంటి కదలికలు లేకపోతే వాడి వేగం ఎంత? గంటకు 40 కిలోమీటర్లు. అయితే ప్రవాహం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వీడిని వెనక్కు నెడుతోంది. అప్పుడు పోయేటప్పుడు వాడి వేగం ఎంత అవుతుంది? ఏ నుంచి బికి పోయేటప్పుడు వాడి వేగం 40 - 10 30 అవుతుంది. అయితే బి నుంచి ఏకి వచ్చేటప్పుడు మాత్రం 40 కిలోమీటర్లు వాడి స్పీడు, ప్రవాహం 10 కిలోమీటర్ల వేగంతో వాడిని ముందుకు నెడుతుంటుంది. సో 40 + 10 గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వస్తాడు. సో పోయేటప్పుడేమో 30 కిలోమీటర్ల వేగంతో పోయినట్టు, వచ్చేటప్పుడేమో 50 కిలోమీటర్ల వేగంతో వచ్చినట్టు. సో x 30 y 50. మీ సగటు వేగానికి మీ సూత్రం ఏంది? 2xy / x + y. 2 × 30 × 50 / 30 + 50. 30 + 50 80. 30 + 50 రాయమంటారా? 30 + 50. 2 × 30 × 50 / 80. క్యాన్సిల్ చేద్దాం. 0కి 0, 2 1లు, 2 4లు, 2 2, 2 15లు. 75/2 అయ్యా. 75/2 అంటే 37.5. 37.5 kmph పడవ వేగం. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్ ప్రాబ్లం. ఇంపార్టెంట్ కాన్సెప్ట్, బట్ సింపుల్ ప్రాబ్లం. నిశ్చల నీటిలో వాడి వేగం ఏమో గంటకు 40 కిలోమీటర్లు. నిశ్చల నీటిలో వాడి వేగం గంటకి 40 కిలోమీటర్లు. ప్రవాహ వేగము 10 కిలోమీటర్లు. ఒకసారి ఏమో ప్రవాహం వాడికి అనుకూలంగా ఉంటుంది, ఒకసారి ఏమో ప్రవాహం ఎదురుగా ఉంటుంది. పోయేటప్పుడు ఏమో ఎదురు వేగం, ప్రవాహం వాడిని 10 కిలోమీటర్లతో వేగంతో వెనక్కు నెడుతుంటుంది. కాబట్టి పోయేటప్పుడు వాడి వేగం ఎంత ఉంటుంది? 40 - 10 30 ఉంటుంది. వచ్చేటప్పుడు మాత్రం ప్రవాహం వాడికి వాలుగా ఉంటుంది. సో వాడి వేగం 40, ప్రవాహ వేగం 10, మొత్తం వచ్చేటప్పుడు 50 కిలోమీటర్ల వేగంతో వస్తాడు. సో పోయేటప్పుడు 30, వచ్చేటప్పుడు 50. ఇట్లా పోయేటప్పుడు వేగము, వచ్చేటప్పుడు వేగము తెలిస్తే సగటు వేగానికి మన దగ్గర ఫార్ములా ఉంది. 2xy / x + y. ప్రాబ్లమ్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో రాశానండి, చూసుకోండి అమ్మా. కొంత సొమ్ముని కొంత వడ్డీ రేటు ప్రకారం, బారు వడ్డీ రేటు ప్రకారం 6 సంవత్సరాల కాలానికి దాచిపెట్టారు. కొంత సొమ్ముని కొంత వడ్డీ రేటు ప్రకారం 6 సంవత్సరాల కాలానికి దాచిపెట్టుకున్నారు, డిపాజిట్ చేశారు. అయితే వడ్డీ రేటు ఒకవేళ 3% అదనమైతే, వడ్డీ రేటు 3% అదనమైతే అతనికి 900 రూపాయలు అదనంగా వచ్చేదట. వడ్డీ రేటు కనుక 3% కనుక ఎక్కువైతే అతనికి 900 రూపాయలు అదనంగా వచ్చేది వడ్డీ. అయితే అతడు డిపాజిట్ చేసిన సొమ్ము ఎంత? అంటే మిమ్మల్ని పి కనుక్కోమంటున్నాడు. పి ఎంత అంటున్నాడు? పికి సూత్రం తెలుసు కదా మీకు. పి సూత్రం ఏంది? 100i/tr. 100 × i 900/t. 6 సంవత్సరాలు r 3. సో 3% అదనమైతే 900 రూపాయలు వస్తుంది అదనంగా వడ్డీ. అంటే 3% వడ్డీ రేట్ వచ్చి 900 రూపాయలకి సమానము అని. సో 3 × 3 × 9, 650. సో 5000 రూపాయలు మీ అసలు. మామూలుగా పీ కనుక్కోవడమే. అయితే ఏంటంటే కొంచెం కలరింగ్ అన్నమాట, ఇది కొంచెం కలరింగ్ అన్నమాట. సో డైరెక్ట్గా 6 డైరెక్ట్గా ఐ ఇవ్వకుండా
ఒకవేళ 3% వడ్డీ అదనంగా అయితే 900 రూపాయలు అదనంగా వచ్చేది అన్నాడు. సో 3% వచ్చి 900కి సమానం. సో మీరు ఆర్ 3% ఐ 900 తీసుకోవచ్చు. అట్లే ఒకవేళ వడ్డీ రేట్లు 3% పడిపోయినట్లయితే 900 రూపాయలు నష్టం వచ్చేది అంటాడు. ఏయ్యా, ఒకవేళ ఇంకో రకంగా కూడా అడగవచ్చు ఈ ప్రాబ్లంని. వడ్డీ రేటు కనుక 3% తగ్గినట్టయితే, వడ్డీ రేటు 3% తగ్గినట్టయితే అతనికి 900 రూపాయలు నష్టం వచ్చేది. అయితే అసలు ఎంత అంటాడు. అప్పుడు కూడా ఇదే ప్రాబ్లం. ఓకే, పి అనే వ్యక్తి యొక్క ఎత్తు 5 అడుగులు, అతని నీడ 7 అడుగులు. సో 5 అడుగుల పొడవు గల వ్యక్తి యొక్క నీడ ఎంత పడుతుంది? 7 అడుగులు పడుతుంది. 5 అడుగుల పొడవు గల వ్యక్తి యొక్క నీడ 7 అడుగులు పడుతుంది. అయితే అతని స్కూల్ బిల్డింగ్ యొక్క నీడ 42 అడుగులు పడిందట. అయితే ఇది స్కూల్, ఇది వ్యక్తి. 5 అడుగుల వ్యక్తి గల యొక్క ఎత్తు 7 అడుగులు పడింది. అయితే ఆ వ్యక్తి యొక్క స్కూల్ బిల్డింగ్, ఆ పిల్లవాడి యొక్క స్కూల్ బిల్డింగ్ యొక్క నీడ 42 అడుగులు పడింది. అయితే స్కూల్ బిల్డింగ్ యొక్క ఎత్తు ఎంత అంటాడు. ఇది దీనికి ఎన్ని రెట్లు ఉందయ్యా? 6 రెట్లు ఉంది. 7 ఆర్లు 42. సో 5 ఆర్లు 30 అవుతుంది స్కూల్ బిల్డింగ్. లేకపోతే మీరు స్కూల్ బిల్డింగ్ కనుక ఎక్స్ అనుకుంటే, ఇవి రెండు అనులోమానుపాతంలో ఉంటాయి. ఎందుకంటే అనులోమానుపాతం అంటే మనిషి ఎక్కువ పొడవైతే ఎక్కువ నీడ పడుతుంది, తక్కువ పొడవైతే తక్కువ నీడ పడుతుంది. 7 అడుగుల నీడ పడాలంటే పొడవు ఎంత ఉండాలి? 5 అడుగులు ఉండాలి. 42 అడుగులు నీడ పడాలంటే పొడవు ఎంత ఉండాలి? 42/7 ఇంటూ 5. 7 ఆర్లు 6 5లు 30. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 7 అడుగులు నీడబడాలంటే వ్యక్తి హైట్ ఎంత ఉండాలి? 5 అడుగులు ఉండాలి. 42 అడుగులు పడాలంటే ఎంత ఎత్తు ఉండాలి? 42/7 this by this into this. 42/7 ఇంటూ 5. 7 ఆర్లు 6 5లు 30 అడుగులు ఉంటే స్కూల్ బిల్డింగ్ నీడ 42 అడుగులు పడుతుంది. లేదా మీరు this by this is equal to this by x by 5. So x by 5 is equal to 42/7. ఇది ఉంది కదా. This by this is equal to this by this. లేదా this by this is equal to this by this. X by 5 is equal to 42/7. ఇది మనిషి, ఇది బిల్డింగ్. దిస్ బై దిస్ అనులోమానుపాతంలో ఉంటాయి. దిస్ బై దిస్ ఇస్ ఈక్వల్ టు దిస్ బై దిస్. దిస్ బై దిస్ ఈ హైట్ బై ఈ హైట్ ఇస్ ఈక్వల్ టు ఈ హైట్ బై ఈ హైట్. 7 ఒకట్లు 7 ఆర్లు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 5 ఆర్లు 30. ఇది ఈజీగా అర్థమవుతుంది. ఒక మనిషి తన కొడుకు కన్నా 26 సంవత్సరాలు పెద్దవాడు. ఒక మనిషి తన కొడుకు కన్నా 26 సంవత్సరాలు పెద్దవాడు.
3 సంవత్సరాల తర్వాత అతని వయస్సు కొడుకు వయసుకి 3 రెట్లు అవుతుంది. అయితే ప్రస్తుత తండ్రి వయస్సు ఎంత అంటాడు. సి కొడుకు వయసు ఎక్స్ అనుకుంటే తండ్రి వయసు ఎంత? ఎక్స్ ప్లస్ 26. ఎందుకంటే ఏమన్నాడయ్యా మిమ్మల్ని? ఏమన్నాడు? తండ్రి వయసు కొడుకు వయసు కన్నా 26 సంవత్సరాలు ఎక్కువట. కాబట్టి కొడుకు వయసు మీరు ఎక్స్ అనుకుంటే తండ్రి వయసు ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 26. కొడుకు వయసుకు 26 కలపాలి. తర్వాత ఏమంటాడు? 3 సంవత్సరాల తరువాత తండ్రి ఎంత అవుతాడు? ఎక్స్ ప్లస్ 29. 26కి 3 కలపండి. కొడుకు ఎంత అవుతాడు 3 సంవత్సరాల తర్వాత? ఎక్స్ ప్లస్ 3 అవుతాడు. 3 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏందట? 3 సంవత్సరాల తర్వాత తండ్రి వయస్సు కొడుకు వయస్సుకు 3 రెట్లట. 3తో పెంచండి. సో ఎక్స్ ప్లస్ 29 is equal to 3x ప్లస్ 3 3 9. ఈ ఎక్స్ నాడు తీసుకోండి. 3x మైనస్ ఎక్స్ 2x. 9 నుండి తీసారండి. 29లో 9 పోతే 20. 2x is equal to 20. x is equal to 10. కొడుకు వయసు 10 సంవత్సరాలు. తండ్రి వయసు ఎంత అంటే 10 ప్లస్ 26 36 సంవత్సరాలు. తండ్రి వయస్సు మీకు ఎక్స్ 10 వచ్చింది అంటే కొడుకు వయసు 10 సంవత్సరాలు. తండ్రి వయసు ఎంత అవుతుంది? 10 ప్లస్ 26 36 సంవత్సరాలు అవుతుంది తండ్రి వయస్సు. తర్వాత ఒక మేడ మెట్ల పొడవు 20 మీటర్లు. ఆ మేడ మెట్లు నేలతో 60 డిగ్రీల కోణాన్ని చేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మిమ్మల్ని అడిగింది ఏంటంటే ఆ మేడ మెట్ల అడుగు భాగానికి గోడ అడుగు భాగానికి మధ్య దూరం ఎంత అంటాడు. ఇదిగోండి చిన్న ప్రాబ్లం. ఇవి మేడ మెట్లు. దీని పొడవు 20 మీటర్లు. ఇది గోడ, ఇది మేడ మెట్లు. ఇది నేలతో ఎంత కోణాన్ని చేస్తుందట? ఈ మేడ మెట్లు 60 డిగ్రీల కోణం చేస్తుందట. 60 డిగ్రీల కోణం చేస్తుంది. అయితే మిమ్మల్ని అడిగింది ఏంటంటే దీనికి మధ్య దూరం, ఈ గోడ పాదం నుండి ఈ మేడ మెట్ల పాదానికి మధ్య గల దూరం ఎంత అంటాడు. దీన్ని మీరు ఎక్స్ అనుకుంటే ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజంలో ఇక్కడ పక్క భుజము కర్ణము. పక్క భుజం మీరు కనుక్కోవాలి. కర్ణం వాడిచ్చాడు. ప్రక్క భుజం మీరు కనుక్కోవాలి. కర్ణం వాడిచ్చాడు. ప్రక్క భుజానికి కర్ణానికి సంబంధించిన త్రికోణమితి నిష్పత్తి కాస్ థీటా. కాస్ 60 is equal to ప్రక్క భుజము బై కర్ణం x/20. కాస్ 60 వాల్యూ 1/2. 1/2 is equal to x/20. 2 1 2 10. x is equal to 10 1 10. సో అదే మీ ఆన్సర్ అవుతుంది. మీకు ట్రిగ్నామెట్రీ చెప్పాను కదా, మళ్ళీ మనం ప్రస్తుతం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాము. ట్రిగ్నామెట్రీ త్రికోణమితి తీసుకొని, త్రికోణమితిలో మీకు ఎత్తులు దూరాలు చాప్టర్ చాలా ఇంపార్టెంట్. త్రికోణమితిలో ఉండే అన్ని బేసిక్ ప్రాబ్లమ్స్తో పాటు ఈ ఎత్తులు దూరాలు చాప్టర్ గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అక్కడ మళ్ళీ మనం డీటెయిల్గా చూద్దాం. ప్రస్తుతానికి ఈ ప్రాబ్లం ఇది. పి క్యూ కన్నా 3 రెట్లు పనివంతుడు. ఇద్దరూ కలిసి ఒక పనిని 22 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే క్యూ ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? సో పి ప్లస్ క్యూ ఇద్దరూ కలిసి 22 రోజుల్లో చేస్తారట. అంటే వీళ్ళు రోజుకి ఎంత పని చేస్తారయ్యా?
1/22 1/22. పి ఇక్కడ ఏమన్నాడు, పి క్యూ కన్నా రెట్టింపు పనివంతుడు. పి క్యూ కన్నా రెట్టింపు పనివంతుడు అంటే పి వచ్చి 2 క్యూలకు సమానం. పి వచ్చి 2 క్యూలకి సమానం. క్యూ ఎంత పనిచేస్తాడో దానికి 2 రెట్లు పనిచేస్తాడు. 2 క్యూలు సమానం పి ఒక్కడు. 2 క్యూలకు సమానం పి ఒక్కడు. సో పి ప్లేస్లో 2Q రాసుకుంటున్నాను. 2Q + Q = 1/22. 3Q 1/22. Q = 1/3 వస్తే కిందికి వస్తుంది. 22 3 66. సో Q ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అంటే 66 రోజుల్లో పూర్తి చేస్తాడు. అది మీ ప్రాబ్లం. సో మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.